2 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉందమ్మా? ఏం కాంగ్రెస్ మీద మనవాడ ఏముంది దాని మీద మనవాడ ఏముంది? ఏం చేసిండు? అన్ని చేస్తుండే. తులం బంగారం ఎవరికి ఇచ్చిండు? తులం బంగారం వాళ్ళ అమ్మకి ఇచ్చిండేమో. మీకు ఇస్తా అని చెప్పిండు. లేవాళ్ళ పెళ్ళానికి అట్లా చేపించిండేమో. మాది వాళ్ళదంతా కలిపేసి వాళ్ళకి చేపించిండేమో బంగారం. ఇది అదే నా బిడ్డ కోతలం నా కోతలం కోడల కోతలం వేసి చేపించుకున్నా. అవునా? మార్పు అన్నారు. ఎట్లా ఉంది మార్పు? ఏ మార్పు మొక్కల మన మార్పు ఉందా? ఏమైనా మారిందా? ఇదే కాలువ, ఇదే మురికి, ఇదే చెరువు, ఇదే గుట్ట, ఇదే అడవి. ఏమి అంత ఏం ఆశయం లేదు. తెలుగోడు కాదు, హిందోడు. ఎందుకంటే బతుకమ్మల పండుగ లేదు. బతుకమ్మల పండుగ ఆడతాను కదా. పెళ్ళాం పిల్లలు ఎవరు ఆడలే ఇప్పటి వరకు. బతుకమ్మ పండుగనే ఇల్వ లేకుండా తీసేసిండు. ఇంకా ఆయన ఉంటే వచ్చేందుకు రాక 2 చీరలు పట్టు చీరలు ఇస్తున్నాను. ఎవరికి ఇచ్చిండు? అని చుట్టాలకు ఇచ్చిండా? మీకు బతుకమ్మ గురుపాడు గుద్దిండానికి ముద్దర వేసి ఇట్లా గురుపల్లకే ఇచ్చిండు. 2 చీరలు ఇస్తామని చెప్పి గురుపల్లకు ముద్దర వేసిండు. తర్వాత ఏం చేసిండు? అక్కడ చీరలు తయారు కాలేవు, ఆశా వర్కులకు ఇస్తా అన్నాడు. ఆశా వర్కులో కూడా ముద్దర కొట్టిండు. ఇప్పుడు ఏం చేసిండు? ఇంకా తర్వాత ఇస్తా అని చెప్పేసి పెట్టిండు. ఆయన చీరలు కట్టుకొని సంసారం చేస్తారు. ఆయన చీరలు లేకపోతే సంసారం చేయరా? రేవంత్ రెడ్డి అడుగుతారు. ఎవరు? ఇదే అడుగుతాం. ఏం చేసావని అడుగుతాం. ఏం చేసావు నువ్వు? ఆయన మంచి పనులకు గెలుతామని అంటుండు కదా. జూబ్లీస్ మొత్తం గెలిచేస్తాం. గెలవాడు